మీడియా వాళ్ళందరికీ మా నమస్కారాలు. ముందు మాకు బాగా మంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. అయితే అయ్యా, ఈ సిరిట్ ఈజ్ నాట్ వన్ అనే సినిమా మాది, వాళ్ళు ఇది టైటిల్ మాదని చెప్పి వంగారెడ్డి గారు మమ్మల్ని అది నోటీస్ మా ఊరికి పంపించారు. దాని మీద మేము ఈ మధ్య మీ అందరి ద్వారా చెప్పడం చేయడం, 10 మంది తెలిసేటట్టు చేయడం, వాళ్ళు కూడా తెలిసేటట్టు చేసిన వలన మొన్న ఆర్టీవీలో కూడా చెప్పినాం ఇటు సంగతి. అంటే వాళ్ళ మేనేజర్ ఏమన్నాడంటే, సరే 2-3 రోజులు ఓపిక పడితే మేము ఇది ఆ నోటీసు రిటర్న్ ఇప్పిస్తాను అని మాట చెప్పిండు. మేము 2-3 రోజుల నుంచి కాస్త ప్రశాంతంగా ఉన్నాం. ఈలోపు ఇంకొక ఆయన, ఈయనకంటే రెడ్డిలో కంటే పెద్దరెడ్డి ఒక ఆయన మా ఊరిలో ఉన్నాడు, మా ఊరి పక్కన కనిగిరిలో. ఆయన ఏం చేసిండంటే, ఈయన టైటిలే నాది అన్నాడు. ఆయన ఒకసారి ఏకంగా ఇదేమంటాం మత్స్యలమే మాదని నా మీద ఇప్పుడు నోటీస్ పంపించిండు. ఆయనది కాదు, ఆయనది ఏంటంటే ఆయన టోల్తోరి ఒక 10-15 మంది కాడ 1000, 10,000, 1,00,000, 2 లక్షలు మొత్తం అప్పు తీసుకున్నా. ఆయన కూడా నాకు ఒక అప్పు ఇచ్చిన రెడ్డి. ఆయన మరి ఎందుకు అంటుండో ఏం సంగతో మరి ఇప్పుడు దాదాపు వీడికి వచ్చి కూడా 2 నెలలు అవుతుంది. 2 నెలల్లో నెల నుంచి కూడా మేము పోరాడుతున్నాం. అయ్యా, ఈ పేరు మాది, మీరు నోటీస్ ఇచ్చిన వల్ల ఇబ్బంది పడుతున్నాము, మీరు ఒకరు దయించి అది చూసుకొని మా నోటీస్ మాకు రిటర్న్, మీరు ఆ నోటీస్ రిటర్న్ తీసుకోండి, మళ్ళీ మేము సినిమా దారిలో పెట్టుకుంటామని బతిని ఆడుకొని యాళ్ళ పడి అంతలకు తిరిగి నాకు అవస్థ పడతా చెబుతుంటే, మరి నా సినిమా అన్నోడు ఏం చేయాలయ్యా, భాగమున్నోడు ఏం చేయాలి? వచ్చి మాతో పాటు ఒకవేళ మేము గుడిసెలోనో చెట్టు కిందలో కూర్చున్నప్పుడు ఆయన దాంట్లో లాడ్జింగ్లోనో లేకపోతే 5 గంటలు కూర్చొని, రే నేను కూడా ఉన్నారా, దీన్ని సపోర్ట్ చేస్తున్నా, మన సెలవు ఎందుకు ఆపినారని అనాల్సిన మాట ఉందా లేదా ఆయనకి? అది పోయి సినిమా నాదే, నేను అడిగితే ఏం అన్నట్టుగా మాట్లాడుతాడు. ఆయన వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు కూడా 40 లక్షలు తీసుకున్నా. 40 లక్షలకు అది నేను మొన్న అన్నా చూడు, 4 ఎకరాల 80 సెంట్లు తోట ఒకటి చేను ఒకటి పెట్టినా, ఎకరా 35 సెంట్లు తోట ఒకటి పెట్టినానని. ఆ తోట పెట్టింది ఈయన కాడే. కొద్దికొట్లకి నాది 25 లక్షలు పోతే ఇంకా 40 లక్షలు ఎంత ఉంటుంది, ఇంకా తక్కిన అమౌంట్ నేను ఇవ్వాల్సిన బాకీ అయితే వాస్తవమే. ఇంక ఇదే మనకు గోడని కొట్టుకుంటుంది. అయ్యా, మా ఎన్ని పోయినా దేవుడి దేవుడు పర్వాలేదు, మీ పుణ్యాన ఆయనకైనా బయటకు వచ్చి నోటీస్ చెప్తే ఈ సినిమా రిలీజ్ అయితే ఆ ఇంటికి పోయి ఇవ్వాల్సిన రూపాయి పావలా బేడో అటో ఇటో వచ్చేనే మొత్తం ఇస్తాం, రాకపోతే నేను 10 రోజులు టైం చెప్పుకొని ఇద్దామని మేము ఈ మాట చెప్పుకుంటున్నాం అప్పటి నుంచి కూడా. ఈ సందట్లో ఇది ఒక ఆయన తగిలించుకొని ఈయన టైటిల్ నాది అన్నాడు, ఈయన సినిమా నాది అంటాడు. ఇంకా పూరిపోతే నన్ను ఏమన్నా నాది నాకు నాది అని చెప్పి నన్ను కూడా తినుకుంటా ఉన్నట్టుగా భయపించేవాళ్ళు ఉంటాడు అనమాట. ఈ తక్కిన వాళ్ళు ఎవరైనా ఒక రకంగా చూసి, కానీ ఈ రెడ్డి పెద్ద, ఈ రెడ్డి కంటే ఆ రెడ్డి గొప్పవాడు అనిపిస్తుంది నా కంటికి చూస్తే. అంటే అడిగేదానికైనా ఒక లెక్క ఉండాలి. సిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా మాదని 3 సంవత్సరం నుంచి వచ్చినాడు కొట్టుకుంటున్నాం మీ ఇద్దరు. అందరికీ తెలిసిందే, అంటే అందరికంటే అందరికీ తెలియదు, 100లో ఒక 30 మంది తెలుసు. ఛానల్లో, పేపర్లో, టీవీలు అన్నింటిలో వస్తున్నాం. మరి అప్పటి నుంచల్లా మెదలకుండా ఉండి ఈయనే ప్రెస్ మీటింగ్ పెట్టుకున్నాక రేపు పొద్దున్నే రేపు ఈ నెలలో 29వ తారీఖు రిలీజ్ అని చెప్పినాక నేలకేసి ఏమని సినిమా పేరు మాది, మీరు ఏమీ రిలీజ్ చేయొద్దు, కాముగా మెదలకుండమని. ఇది ఒక న్యాయం. ఈ డబ్బులు వడ్డీలకి ఇచ్చిన వాళ్ళందరూ తీసుకోవాలనుకుంటే నేను ఒక తీసిన సినిమా తిని సినిమాలు ఏడన్నా ఎవరైనా అప్పచెప్పాలి. వెనకపోయి నేను ఆ విమర్శ కనుక్కొని ఊరికి పోయి వాళ్ళకి సమాధానం చెబుదామని ఇంకా ఇవాళ మేము బయలుదేరుతాము. అది పెట్టడం కూడా అదేంది మన ఛానల్ ద్వారా కానీ పెట్టారు. ఛానల్ వాళ్ళు సమానంగా అది ఏంది విమర్శ అడుగుతారు. మరి వాళ్ళని అడిగినరు అడగలేదు తెలియదు, కానీ రేపు పోయి నేను ఇట్నే కనిగిరిలో పెద్ద మనుషులు ఉండరు, మా ఊరిలో పెద్ద మనుషులు ఉండరు, వాళ్ళ ఊరు కనిగిరి పక్క ఊరు, ఆయన కూడా వాళ్ళ పెద్ద మనుషులు ఈ పెద్ద మనుషులు మొత్తం కోటం చేసి ఈ సినిమా నీదైతే రాయ్యా, దీన్ని రిలీజ్ చేసుకోను, నేను రిలీజ్ చేసుకొని కూడా డబ్బులంతా నాకు వద్దు, ఇది బయటకి సినిమా బయటకు వచ్చిందంటే మేము కడుపు నిండా సంతోషపడతాం. ఇది చాలు మాకు. సినిమా మాకు ఏదో ఇత్తయి, లేకపోతే నీ పుణ్యం కూడా సినిమా బయటకు వచ్చింది నీ పుణ్యాన్ని నాకు ఒక ఏమంటారు నిర్మాతేనా నిర్మాత దొరికినట్టు ఫుల్గా సంతోషంగా మళ్ళీ మీ ఛానల్ కాడికి వచ్చి నేను అందరికీ నమస్కారం చేసి పోతా. నాకు కావాల్సింది అదే కదా. నాకే డబ్బులు లేవు, పెట్టిన దానికే సమాధానం లేదని అల్లాడుతున్నప్పుడు ఇంకో పార్ట్నర్ దొరికినాడు కాబట్టి నాకు నిండా సంతోషం. ఇంతకంటే సంతోషం ఏం లేదు కదా. నాకు అప్పులు ఇచ్చేవాడే లేడు, ఇచ్చినోడే తనబోతున్నాడు. ఒక పక్కన ఏడుతా మొత్తుకుంటామంటే మేము నేను ఇస్తారా డబ్బులు అని పిలిచినట్టుగా ఉంది. నేను లక్షణంగా రేపు పోయి ఆ ఊర్లో ఈ ఊర్లో పెద్ద మనుషులు కోట చేసి 10 ఛానల్ వాళ్ళు ఉన్నారు, మనకందరూ తెలిసిన వాళ్ళు కనిగిరిలో. నా వాటల కాడికి చాలా మంది పైపెచ్చినా నాది సంగటోట్లు, నా వాటలో 20 సార్లు తిన్నాడు సంగటి. ఆయన పెళ్ళాం, అంటే ఈ మధ్య ఆయన పెళ్ళాం చచ్చిపోయింది. ఆయన పెళ్ళాం 20 సార్లు తిన్నప్పుడు ఎప్పుడైనా యాందిరా
మరి సినిమా మన ఇద్దరం కలిసి తీర్తిమే మన సినిమా సంగతి ఏంది మరి మంచి ఏంది చెప్పరేంది అనాలి ఒకసారి అనొద్దు. ఏం బాబాయ్ ఎట్టడి చేస్తుంది బాబాయ్, వాటిలో ఎట్టడి చేస్తుంది బాబాయ్, మీరు ఎట్టడి చేస్తారు బాబాయ్ అన్నాడే కానీ సినిమా నువ్వు ఎప్పుడు కూడా ఎత్తలేదే. నేను అయ్యే ముందు ఏమైనా వస్తే పావులగాడు వస్తే ముందు వేసిపోయి పెద్ద బాకి ఆయనదే కాబట్టి ఉన్నదంటూ ఆయనకి ఇచ్చుకొని అయ్యా 10 రోజులు వెనుక ముందు తక్కిని ఇస్తామని చెప్పుకుందామని నేను కూడా అనుకుంటే ఫోన్ అయినా చెప్పకుండా లేకపోతే ఏదన్నా మంచి లేక మా ఊరికి వాళ్ళ ఊరికి గట్టిగా దొడ్డిపోయిన దూరం ఉండదు. పొద్దున్న లేస్తే మా ఊరికి పోయేవాడు, మా ఊరి మీదుగా పోయేవాడు చెప్ప చేయకుండా ఈయన ఒక దీంటి సెల్లులో పెట్టిండు. ఈయనేమో ఈయన చుట్టూ లబోలో తిరుగుతుండే. ఈయన మరి రానరా కూర్చొని మాట్లాడదాం, మరి సిరిటి మాది సిరిటి తీసిన ఆటో నువ్వు మీద మాట మాట్లాడడం ఇది కూడా లేకుండా నేను సగం పడ్డము కూలిపోతాను. ఇప్పుడు పోయి ఆయన సంగతి సినిమా నాదా ఆయనదనేది వస్తే మంచిది. ఇంకా లచ్చిన దేవుడు వాళ్ళ దండం పెట్టుకోవడం అది అంటే ఏదో అబద్ధాలు మాటలు కాదు. రమ్మను పార్ట్నర్కి ఇది ఉంటుందో ఊడుతో తెలియదు, వతయో రావో తెలియదు. పార్ట్నర్కి వస్తే లక్షణంగా మంచిది మాకు మేలు. అదయ్యా మాది ఇంకా